హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వెళ్తున్నామని చూస్తున్నారా? అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసి మేము 3-4 డేస్ అయిపోయింది. కానీ మీకు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చినామంటే తండకు రాలేదన్నమాట. ఊర్లోనే ఉన్నాం అక్క వాళ్ళ ఇంట్లో. ఇవాళ తండకు వస్తున్నాము, థర్డ్ ఫోర్త్ డే రోజు. ఎందుకు అని అంటే మీకు వ్లాగ్ మొత్తం కూడా లేదు, చూసిండ్రు కదా. నేను బట్టలు ఏం పెట్టుకునేటప్పుడు కానీ తీస్తా మీకు. వెళ్తున్నామా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని వీళ్ళతో కూడా అంట, కానీ సడన్గా వస్తున్నాము. ఎందుకనంటే మా వారు ఉంటారు కదా, అమ్మమ్మ చనిపోయిందనమాట. మా వారి అమ్మమ్మ, ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మ. ఇప్పటికీ తను ఇప్పుడు 85 ఇయర్స్ ఇప్పటిదాకా ఉండే అనమాట. నేను హనితం కూడా ఫోటో తీసుకున్నా చాలాసార్లు. ఆ ఫోటో కూడా ఉంది నా దగ్గర. అమ్మమ్మ చనిపోయి ఉండే, ఇక అందుకే ఆ నైట్ ఈయన కాల్ చేసి చెప్పంగానే ఫుల్ మస్తు బాధపడ్డాము. తర్వాత ఇంకా ఆ నైటే రావాలి, కానీ ఈయన లేడనమాట. ఈయన డ్యూటీకి వెళ్ళి ఉండే. ఇంకా మార్నింగ్ ఈయన రెస్ట్ అడిగి ట్రైన్ ఇంకా అక్కడ ఎవరికైతే ఉంటారో వాళ్ళకు అప్పచెప్పాలి కదా, వాళ్ళకి రిలీవ్ ఇవన్నీ అడగాలి. ఇచ్చి ఇంకా రిలీవ్ తీసుకొని ఈయన వచ్చేసరికి మార్నింగ్ 5 అయిందనమాట. ఇంకా రాగానే కాసేపు పడుకున్నారు. ఇంకా 7కి అట్లా లేవగానే మా తోటికోడల వాళ్ళ పాప స్వీటీ అక్కడే ఉంటుంది కదా హన్మకొండలో, తనని కూడా తీసుకురమ్మని చెప్పిండ్రు. అందుకే హాస్టల్ నుంచి తనని 9 వరకు అట్లా తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే 9 నుంచి పంపిస్తారని అంటే తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా నేను వచ్చేవరకు బట్టలు అయితే అనేది పెట్టేసి ఇంకా మేము 10 వరకు అట్లా బయలుదేరంగానే వచ్చేటప్పుడు మమ్మల్ని పూలదండలు అవి తీసుకురమ్మన్నారు. సరే అని అవి తీసుకొని ఇంకా 10కి అట్లా బయలుదేరంగానే 11 వరకు వచ్చేసినాం అనమాట. ఇంకా అప్పటికి అత్తమ్మ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఇంకా 3 డేస్ అక్కడే ఉండే, ఇంకా చనిపోయి ఉండే కదా నా అమ్మమ్మ, అక్కడే ఉండే అనమాట. అక్కడ ఉండి ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంటికి వచ్చినామా. ఇక్కడ తండకు రాలేదు, ఎందుకంటే అత్తయ్య లేరు ఒక్కదాన్నే అని చెప్పేసి భయం అవుతుంది ఉండాలంటే. ఇంకా మా వారు కూడా అటే వెళ్తున్నారు. ఇంకా అవసరం మమ్మల్ని పిల్లలు ముగ్గురు కదా, వీళ్ళు భయపడతారు కదా అని చెప్పేసి అక్కడే ఇంకా అక్క వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము. అక్క వాళ్ళ ఇంటి నుంచి ఇక 3rd డే అయిపోయింది కదా, ఇవాళ తండకు వచ్చినాము. మా అత్తమ్మ వాళ్ళు ఇంకా రాలేదు, చూసిండ్రు కదా. అత్తమ్మ వాళ్ళు వస్తారు. అందుకే ఇక మేము కూడా వచ్చేసినాం. మార్నింగ్ వచ్చేసరికి ఇంటి ముందు మొత్తం ఆకులు అది అని ఉండే, అన్నీ ఊడ్చేసిన మొత్తం. అంతా ఇంటి ముందు అంతా ఊడ్చేసి ఇంట్లో కూడా ఊడ్చేసి సదిరేసి తర్వాత అన్నం కూరలు వండి ఇంకా మేము తినేసరికి 10 అట్లా 11 అయిపోయింది. ఇంకా తాళం తీద్దామంటే మా దగ్గర తాళం లేదు. ఇంకా మా వారిని ఫోన్ చేసి అడిగిండు మా మమ్మీని, తాళం ఎక్కడుంది అని చెప్పేసి. ఇంకా తాళం అక్కడ ఉందనగానే తీసుకొని ఓపెన్ చేసి లోపలికి వచ్చేసినాం అనమాట. ఇంకా నాకు మొత్తం ఇంటి ముందు చాలా రోజులు అవుతుంది కానీ నేను అసలు ఉడవక, ఇంకా నేనే పని మనిషిని పెట్టుకున్నా. కానీ ఇక్కడ తప్పది, అంతా మొత్తం ఇంటి ముందు పెద్దగా ఉంటుంది వాకిలి, అదంతా ఊడ్చిన తర్వాత ఇంకా మొత్తం అన్ని బోల్ తోమేసి అన్నీ చేసేసరికి ఆ టైం అయిపోయిందనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే హనీకుట్టికి ఆవులంటే చాలా ఇష్టము. ఇంకా కుట్టి కంటే ఇంకా హనీకి బాగా ఇష్టం అనమాట. ఇక్కడ ఇక ఆ రోజు మధ్యాహ్నం ఇంకా అత్తయ్య వచ్చింది, మాట్లాడిండ్రు అందరూ. తర్వాత అత్తయ్య ఇక్కడ ఇంట్లో ఉన్నారు. నేను పక్కన ఇంకొక చిన్న అత్తమ్మ ఉంటారు, నడిపత్తమ్మ, అక్కడికి వెళ్ళినాం అనమాట. ఆవులు పాలు తీస్తూ ఉంటే ఇంకా బంటిని తీసుకుపోయినా, దాయిగో చూడు పాలు ఎట్లా తీస్తారో చూడు అని చెప్పేసి. ఇప్పుడు కొత్తగా మెషిన్స్ వస్తున్నాయంట కదా పాలు తీయడానికి, ఆ మెషిన్ని ఇట్లా పెట్టి తీస్తున్నారనమాట. భలే ఉంది అదే మెషిన్, అసలు ఫస్ట్ టైం చూస్తున్నా. మొన్న చెల్లి వచ్చినప్పుడు కూడా తీసుకుంది వీడియో, మెషిన్ ఎట్లా పెట్టి తీస్తారనేది. నేను ఇవాళ చూపిస్తున్నాను మీకు. మెషిన్తోనైతే అట్లా పెట్టేసి పాలు తీస్తున్నారు. ఇక 4-5 ఆవులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు పితకలేరు కదా పాలు, అందుకే ఎంతసేపు అని పితుకుతారు. ఇక ఈ మధ్య మెషిన్స్ తీసుకున్నారు. ఈ మెషిన్కి 35,000 అట. ఆ మెషిన్ తీసుకొని ఇంకా అట్లా 4 పెట్టేస్తే పొద్దుకి మంచిగా పాలు అన్నీ మంచిగా పిండేస్తుంది అది. ఓకే, ఇప్పుడైతే 2 పైప్స్ ఏమో ఎయిర్ కోసం అట, ఒకటేమో పాలు పితికి ఒక దగ్గరికి అన్ని క్యాన్లో నింపుతుంది. బాగుంది ఇదేదో. ఇంకా హనీకి బాగా ఇష్టం కదా, అందుకే తీసుకొచ్చి చూపిస్తున్నా. బంటి కూడా ఊకే ఈ మధ్య బాగా ఫోన్ చూస్తున్నాడు అని చెప్పినా కదా, అసలు ఫోనే ఇవ్వట్లేదు. ఇంకా వాడికి కూడా తీసుకొచ్చి చూడరా అని చూపిస్తూ ఉంటే నన్నే కొడుతున్నాడు. ఇంకా అత్తమ్మ అంటుంది ఏదో అంటుంది. ఇంకా 4 ఉన్నాయి ఆవులు, అవన్నీ పాలు తీయాలంటే 1/2 అవర్ గంట, ఇంకా చేతితో తీస్తే గంట పడుతుంది, కానీ మిషన్ తోటి 1/2 అవర్లో అయిపోయిందనమాట. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. అసలు పండగ మరి మా సంక్రాంతి పండగ ఈసారి సెలబ్రేషన్స్ జరుపుకోమో అని ఇంకా నేను బట్టలు అయితే ఏం తీసుకురాలే, పిల్లలై ఉన్నట్టే ఇక నార్మల్గా ఏది దొరికితే అది సదురుకొని వచ్చేసిన, మామూలుగా పెట్టుకొని వచ్చేసిన. నేను అన్న బట్టలు ఏమైనా పెట్టాలన్నా అంటే సరే చూద్దాంలే, ఫస్ట్ అయితే ఉన్నాయి నైట్ ప్యాంట్లు టీషర్ట్లు పట్టుకొని రానన్నారు. ఇంకా అవే సర్దుకొని అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసిన అనమాట.
ఇదే అనమాట బ్లాగ్ వచ్చేసి. బాయ్.